ఓకేనా, ఈరోజు వాటర్ పంపు క్లీన్ చేపిస్తున్నానండి. ఎవరికైనా యూస్ అయితేనే వీడియో చేస్తున్నాను. ఓకేనా, వాళ్ళు మార్నింగే వచ్చారనుకోండి. పైన ఫస్ట్ ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నారండి వాళ్ళు. చూడండి, ట్యాంక్ అంతా ఫుల్ సాల్ట్, బాగా మట్టి పట్టేసిందండి. ఇది చాలా బాగా డర్టీగా అయిపోయిందండి. యాక్చువల్లీ మేము 3 monthsకి ఒకసారి క్లీన్ చేపిస్తాము. అయినా సరే బెంగళూరులో ఈ వాటర్ ఇంతేనండి, సాల్ట్ అయిపోతుందండి. ఓకేనా, పైన ట్యాంక్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత కిందన సంపు క్లీన్ చేశారండి. సంప్ అయితే అంత నీట్గా అయితే క్లీన్ అవ్వలేదండి. మాకైతే ఏమన్నాడంటే అది సాల్ట్ పట్టేసింది, హైడ్రోక్లోరిన్ సంథింగ్ ఏదో కలిపి వేశాడండి. ఆ దానివల్ల కూడా పోలేదు, అది అని ఏదో చెప్పాడండి మాకు. ఓకే, ఇంకా ఏం చేస్తాము. ఎవరైనా తెలుసుకుంటే కనుక మళ్ళీ వాళ్ళకి మాట్లాడుకోండి. మాకు కాల్ కొంచెం క్లియర్ అయితే నేను పేమెంట్ చేస్తానని చెప్పి, నేను లాస్ట్ టైం బాగానే చేశారు కదా అని చెప్పి నేను ఫస్ట్ టైం మాట్లాడలేదు. నెక్స్ట్ టైం అయితే చూపిస్తున్నాను. అప్పుడు చాలా వాటర్ మేము పంచుతున్నాము. నేను దాని వచ్చేసి నాకు ట్యాంక్ రాలేదని పక్కన పైకి పెట్టుకున్నామండి. వాళ్ళ వాటర్ అసలు నచ్చలేదన్నమాట, స్మెల్ వస్తుంది. సో అందుకని ఇమీడియట్గా మేము సంప్ అనేది క్లీన్ చేయించాల్సి వచ్చింది. లేకపోతే అసలు అంత వాటర్ మాకు వేస్ట్ చేయడం అసలు ఇష్టం లేదు. ఏం చేస్తాం కదా, పిల్లలతో ఉన్నాము, మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. అప్పటికి 2 days వాడాము. అందుకనే నిన్న నైట్ కూడా నేను పెప్పర్ మిల్క్ చేశాను, మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. మా బాబుకి ఆ వాటర్ తాగగానే అసలు పడలేదన్నమాట, వెంటనే కోల్డ్ కాఫ్ వచ్చేసింది. సో పిల్లలతో ఇంకా ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంకా వాటర్ అప్పటికప్పుడు మార్నింగే ఇంకా బుక్ చేసుకొని క్లీన్ చేపిస్తున్నాం అనమాట. అదిగోండి, అదే క్లోరైడ్, అది 1 స్పూన్ వేసాడండి అంతే. దాన్ని ఆ ట్యాంక్తో వాటర్తో ఫుల్ చేసేసాడు ఆ ట్యాంక్. సో దానికి ఇంకేం క్లీన్ అవ్వదండి. చూడండి, కానీ బకెట్లు మళ్ళీ పట్టాడండి. అంత ఫ్రెష్ వాటర్ ఆ బకెట్లు మళ్ళీ పట్టడం చూసి నాకు అనిపించి వేసేసాను. అదిగోండి, అంత వాటర్ ఆ స్పూన్తోనే పెట్టండి. సో ఇంకేం కెమికల్ పౌడర్ ఉంటుందండి. కానీ ఇంకేదో చెప్తారు మనం అడిగితే, అది చాలా కాస్ట్లీ అది ఇదని చెప్పి ఏదో చెప్పాడండి. ఇంకా వాళ్ళకి మనకు అంత అర్థం ఎందుకు ఏమన్నాడండి. మళ్ళీ పెట్టేశాడు వాటర్ మీద కనుక. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, చెప్తాను. చేయడం అయితే పైన బాగానే చేశారండి, కింద ట్యాంక్ మాత్రం మాకు నీట్గా అనిపించలేదు. ఓకేనా, వాళ్ళ ఫొటోస్ కూడా తీయద్దన్నాడండి ఆయన. సో అందుకని నేను వాళ్ళ పేజెస్ కూడా ఏం కవర్ చేయలేదు, ఎందుకు వచ్చింది అని చెప్పి. మా సంపు అలాగే ట్యాంకర్స్ అయ్యే చూపించాను మీకు. ఓకేనా, కొంచెం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా, అలా అయితే నా ఛానల్ గ్రోత్ ఉంటుందని, అంతే. ఇన్ని టైమ్స్ అడుగుతున్నాను ఏమనుకోకండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.